చికెన్ పికిల్ నా స్టైల్లో ప్రిపేర్ చేస్తున్నాను. నేను 3 కేజీల చికెన్ తీసుకున్నా. అందుకే నేను 3 కేజీలకు తగినట్టుగా మసాలాలను అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. 1 కేజీ చికెన్కి ఎంత మసాలా తీసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలని ఇస్తాను, చెక్ చేయండి మీకు కావాలి అనుకుంటే. ఇప్పుడైతే నేను ఇక్కడ చెక్క, లవంగ, యాలకలు వేసి వేపుకున్న తర్వాత ధనియాలు వేసి వేపుకున్నాను. దాని తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి వేపేసుకున్నాను అనమాట. 2 నిమిషాల పాటు సిమ్లో పెట్టి వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత వీటిని చల్లారించి పొడి చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వెడల్పాటి గిన్నెలో చికెను, ఉప్పు, పసుపు వేసేసి వీటన్నిటిని బాగా కలిసే విధంగా ఒకసారి కలిపెట్టేసుకొని మూత పెట్టేసుకొని వీటిని ఉడకనివ్వండి. ఇందులో వాటర్ అయితే యాడ్ చేయొద్దు. ఆ చికెన్లోని వాటర్తోని ఈ చికెన్ అంతా ఉడికిపోయి ఈ చికెన్లో అస్సలు వాటర్ అనేది ఉండకుండా చూసుకోవాలి. ఇన్ కేస్ మీకు అడుగంటుతుంది అనుకుంటే కనుక ఫస్ట్లోనే మనం చికెన్ ఉడికించేటప్పుడే కొంచెం అనేది ఆయిల్ యాడ్ చేసుకోండి. అప్పుడు ఆ వాటర్ అంతా పోయి ఆయిల్ తేలుతున్నప్పుడు మనకి ఈ చికెన్లోని వాటర్ అంతా పోయినట్టుగా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ఈ చికెన్ పక్కన పెట్టేసి ఒక బాండిల్లో ఆయిల్ని తీసుకొని ఈ చికెన్ పీసులను వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. పొయ్యిని మనం సిమ్ టు మీడియంలో అడ్జస్ట్మెంట్ చేసుకొని బాగా వేపుకోవాలి. ఈ చికెన్ పీసులు వేగకపోతే మనకు చికెన్ పికిల్ అనేది తొందరగా చెడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి బాగా వేపుకోండి. ఇప్పుడు ఈ చికెన్ పీసులని పక్కన పెట్టేసుకొని అదే బాండిల్లో సరిపడా ఆయిల్, సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా బాగా వేపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగకపోయినా సరే మనకు చికెన్ పికిల్ అనేది చెడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి బాగా వేపుకొని ఇప్పుడు అందులోకి వేపుకున్న చికెన్ పీసులను వేసి 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ చికెన్ పీసులు మొత్తం బాగా 2 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పొడి కొట్టి పెట్టుకున్నాం కదా మసాలాలు, ఆ మసాలా పొడిని వేసి కలబెట్టేసి తర్వాత ఉప్పు, తర్వాత కారం వేసేసి కలబెట్టేసుకోండి. నేను ఇక్కడ స్పైసీనెస్ కోసం కారం అనేది ఎక్కువ వేస్తున్నాను. మీకు కావాలంటే స్పైసీనెస్ తగ్గించుకోవచ్చు. నేను క్వాంటిటీ అనేది డిస్క్రిప్షన్లో తప్పకుండా మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. ఇలా కారం వేసిన తర్వాత ఒకసారి కలబెట్టేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత ఈ చికెన్ పికిల్లోకి లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. మీరు లెమన్ జ్యూస్ లేకపోతే వెనిగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ లెమన్ జ్యూస్ ఓన్లీ ఈ చికెన్ పికిల్ అనేది చెడిపోకుండా ఉండడానికి మాత్రమే వేసుకుంటారనమాట. సో ఇంతేనండి, చికెన్ పికిల్ అయితే రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి.